రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో భారీ వర్షానికి మట్టి మిద్దె కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంటి మట్టి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంటి యజమానికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వనపట్ల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటి మడ్డి మీదే కూలింది. ఇంట్లో గొడుగు భాస్కర్ తో పాటు భార్య పద్మ, కూతుళ్లు తేజస్విని, వసంత, కుమారుడు రుత్విక్ నిద్రిస్తున్నారు. ఇల్లు ఒక్కసారి కూలడంతో భార్యతో పాటు 2 కూతుళ్లు, కుమారుడు మృతి చెందారు. అభంశుభం తెలియని ఆ 3 చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మట్టి పెళ్లలు తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తరపున ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న సమయంలో మట్టి ఇళ్లలో నివాసం ఉన్న వారికి పోలీసులు తగు సూచనలు చేశారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.